హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బై విత్ పవ్య. హైదరాబాద్లో ఉన్న చార్మినార్ దగ్గర మనకి రంజాన్ స్పెషల్గా మార్చ్ 31 వరకు నైట్ మార్కెట్ అయితే ఉంటుందండి. ఇప్పటి వరకు నేను కూడా అయితే విజిట్ చేయలేదు. సో ఫస్ట్ టైం వెళ్తున్నాను. రండి, నాతో పాటు మిమ్మల్ని కూడా షాపింగ్ తీసుకుని వెళ్తాను. నేనైతే అన్ని స్టాల్స్ కవర్ చేయలేదండి. నాకు బాగా నచ్చినవి, బాగున్నవి అనిపించినవి మీతో షేర్ చేస్తున్నాను. ఇట్లా మనకి ఇమిటేషన్ వాచెస్ అయితే, ఫేక్ వాచెస్ చాలా ఎక్కువ కలెక్షన్ ఉందండి. స్టార్టింగ్ నాకు తెలిసి 150, 200, 250 ఆ ప్రైసెస్లో అయితే ఉన్నాయి. స్టోన్ వాచెస్ చాలా బాగున్నాయి. సో డ్రెస్కి తగ్గట్టుగా మార్చాలి అనుకునే వాళ్ళకైతే ఇవి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అయితే మనకి చార్మినార్ ఎంట్రన్స్ దగ్గరే ఈ కీ చైన్స్ అనేవి చాలా ఉన్నాయండి. ఈ ఫస్ట్ చూపించినవి అయితే ప్యాక్ ఆఫ్ 4 వచ్చేసి 100 రూపీస్, ఇవి ఈచ్ వన్ 100 రూపీస్ అట్లా ఉన్నాయి. నేనైతే షిన్చాన్ కీ చైన్ తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకో పర్సనల్గా కూడా షిన్చాన్ అనేది నా పర్సనల్ ఫేవరెట్ అనమాట. నేను చిన్నప్పుడు బాగా చూస్తుండే షిన్చాన్ కార్టూన్. ఇప్పుడు కూడా ఎప్పుడైనా టైం దొరికితే చూస్తూ ఉంటాను, అందుకని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అలా కొంచెం పక్కకి వెళ్ళగానే మనకి పిల్లల టాయ్స్ కలెక్షన్ కూడా ఉంటుందండి. ఇవైతే అస్సలు బార్గెన్ లేదు, ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పారు. ఈచ్ వన్ 100 రూపీస్ అన్నారు. నేను మా పాప కోసం ఒక ఆటో అయితే తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ మనకి అక్కడ అంటే నేను చూపించే షాపింగ్ అంతా కూడా చార్మినార్ చుట్టుపక్కలే అండి. నేను సైడ్ లేన్స్ అవి కూడా ఏమీ కవర్ చేయలేదు. మనం చార్మినార్ దగ్గరగా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే చాలా అమ్ముతున్నారు. ఇవి కొన్ని చాలా బాగున్నాయి, క్వాలిటీ చాలా వైబ్రెంట్గా ఉన్నాయి. కొన్ని అయితే అసలు బాగాలేవన్నమాట. మనం కొంచెం చెక్ చేసుకొని జాగ్రత్తగా ఓపికగా చూసుకొని తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ బెల్లీస్ ఫుట్వేర్ కలెక్షన్ కూడా చాలా ఉన్నాయి. ఈ ఇయర్ రింగ్ స్టాండ్లో నాకు ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయండి. ఏవైనా సరే 60 రూపీస్ అని చెప్పారు. ఇవి 60 రూపీస్కి అయితే వర్తే. మనకి ఆక్సైడ్ సిల్వర్ ఇట్లా స్టోన్స్ వచ్చిన ఇయర్ రింగ్స్ బయట చూసుకుంటే 250, 200 అట్లా ఉంటున్నాయి. మనం మీషోలో చూసుకున్నా సరే ఎక్కువ కాస్టే ఉంటున్నాయి కదా. అండ్ నెక్స్ట్ నాకు ఈ క్లిప్స్ అయితే చాలా బాగా నచ్చాయండి. చాలా యూనిక్గా అనిపించినాయి. అండ్ క్రాక్స్ టైప్లో ఈ ఫుట్వేర్ కూడా ఉన్నాయి. వీటికి నేను ప్రైస్ అయితే అడగలేదు, బట్ చూడగానే ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ మనం అలా కొంచెం సైడ్కి వెళ్ళగానే ఇట్లా భాగ్యలక్ష్మి అమ్మవారు కూడా ఉంటారు. మీలో ఎంతమందికి తెలుసు చార్మినార్ దగ్గర లక్ష్మీమాత మందిర్ ఉంటుందని? నేనైతే ఇది సెకండ్ టైం అనుకుంటా చూడడం. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు అసలు ఐడియా లేకుండే. అండ్ నెక్స్ట్ నేను ఇంతకుముందు హాస్టల్లో ఉండేటప్పుడు, మ్యారేజ్ కాకముందు చార్మినార్ వెళ్ళినప్పుడు ఒక పర్ల్స్ చోకర్ టైప్ తీసుకున్నాను. అది నా దగ్గర ఇంకా చాలా బాగుంది క్వాలిటీ అది కూడా. సో నేను మళ్ళీ ఆ షాప్కి వెళ్ళి ఒక పర్ల్ మాల టైప్ అంటే చైన్ లాగా కొంచెం పొడుగ్గా ఉండేటట్టుగా తీసుకుందాము, చేయించుకుందాం కస్టమైజ్ అని చెప్పి వెళ్ళాను. అంటే వెళ్ళే ముందు ప్లాన్ చేసుకుని వెళ్ళాను. సో నేను ఈ షాప్కి అయితే విజిట్ చేశాను అనమాట. నాకు 1200 రూపీస్ పడింది. యాక్చువల్గా నేను 1000కే బేరం ఆడాను. బట్ వాళ్ళు 1000కి చేసింది మరి నెక్కి పట్టేసినట్టుగా అనిపించింది. సో నేను ఎక్స్ట్రా 200 రూపీస్ అనేవి కట్టి సైడ్న ఇంకా కొంచెం పర్ల్స్ అయితే యాడ్ చేయించాను అనమాట. వీళ్ళ దగ్గర పర్ల్స్ కాకుండా ఏడీ జ్యువెలరీ అలాగే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉన్నాయి. అండ్ చార్మినార్ విజిట్ చేసిన తర్వాత బ్యాంగిల్స్ చూడకపోతే ఎలా చెప్పండి. హ్యూజ్ వెరైటీ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ షాదాబ్కి తినడానికి వెళ్ళామన్నమాట. చూడండి, ముందే అది ఒక ఫెస్టివల్ లాగా మొత్తం లైట్స్తో డెకరేట్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ మాకు షాదాబ్లో 1 అవర్ వెయిటింగ్ పడుతుంది, ప్లేసెస్ లేవన్నారు. సో మేము అక్కడ తినలేకపోయాము. అండ్ నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వస్తూ ఉంటే అంటే సైడ్ లేన్స్లో సరే చూద్దాము అని చెప్పి మళ్ళీ చార్మినార్ వైపు నడుస్తూ ఉంటే షాదాబ్ నుంచి ఈ బ్యాగ్స్ కలెక్షన్ అయితే ఉందండి. నాకు చాలా బాగా నచ్చింది. ఈచ్ వన్ ఏదైనా సరే 250 రూపీస్ అన్నారు. 250 రూపీస్కి అయితే కంప్లీట్గా వర్త్ అనే అనిపించింది. మీకు లొకేషన్ కూడా అంటే అది ఏ షాప్ ముందు ఉంది ఈ స్టాల్ అనేది కూడా వీడియోలో క్లియర్గా పెట్టాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి ఆర్టిఫిషియల్ మనకి తోరణాలు టైప్ అంటారు కదా, ఇవి కూడా చాలా బాగున్నాయి. నేను కూడా ఒకటి నచ్చి తీసుకుందాం అనుకున్నాను. బట్ నాకు నచ్చిన దానిలో 2 ఒకేలా లేవండి, అందుకని తీసుకోలేదనమాట. ఈ లోటసే తీసుకుందాం అనుకున్నాను. చూడండి, ఈ మధ్యలో సెంటర్ గోల్డ్ పూసలు వచ్చినాయి, ఇంకొక దానికేమో మనకి లైట్ గోల్డ్ కలర్ వచ్చినాయి అనమాట. సెట్ అవ్వలేదని చెప్పి తీసుకోలేదు. నెక్స్ట్ ఈ గుల్షన్ షాప్లో అయితే నాకు మెయిన్గా ఈ వైట్ శారీ చాలా బాగా నచ్చిందండి. ఇది చూసిన తర్వాత షాప్లోకి వెళ్ళి సరే కనుక్కుందాము చూద్దాము అని చెప్పి వెళ్ళాను అనమాట. బట్ అన్ఫార్చునేట్గా XXL సైజ్లో వాళ్ళ దగ్గర ఏం కుర్తా సెట్స్ లేవంట. నాకైతే మెటీరియల్ కానీ శారీ కానీ తీసుకోవాలని ఇంట్రెస్ట్ లేకుండా అందుకని తీసుకోలేదు. ఈ శారీ కూడా అక్కడ డిస్ప్లేలో పెట్టింది నాకు చాలా బాగా నచ్చింది. కాస్ట్ అయితే అరౌండ్ 2850 ఎంతో ఉంది. ఇంకా అప్పటికే మాకు ఓపిక అయిపోయి ఇంకా చాలు రిటర్న్ వెళ్ళిపోదాము అని డిసైడ్ అయ్యి క్యాబ్ బుక్ చేసుకుంటే క్యాబ్ అతను మమ్మల్ని కొంచెం దూరం వెనక్కి నడుచుకొని రమ్మన్నారు. అట్లా నడుచుకొని వస్తుంటే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ అనే షాప్ ఎదురుగుండా ఈ బెల్ట్స్ అయితే ఉన్నాయండి. ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ప్రైజింగ్ కూడా నాకు తెలిసి 200 or 250 చెప్పినట్టున్నారు. రీజనబుల్గానే అనిపించింది. బట్ ఇంక ఓపిక లేక పర్చేస్ అయితే చేయలేదు. అండ్ నేను తీసుకున్న ఐటమ్స్ అయితే మీతో ఒక్కొక్కటి షేర్ చేస్తాను. ఆల్రెడీ చెప్పాను కదా, షిన్చాన్ కీ చైన్ తీసుకున్నాను. అండ్ మా పాప కోసం ఈ ఆటో తీసుకున్నాను. అండ్ ఈ సన్ఫ్లవర్ బంచ్
అయితే తీసుకున్నానండి. నాకు ఒకటి లైక్ ఈ బంచ్ అంతా కలిపి 300 రూపీస్‌కి ఇచ్చారు. ఇక్కడైతే చాలా బార్గెయిన్ చేయాలండి. నా ముందే ఒక ఆవిడ 2 కలిపి 900 రూపీస్‌కి తీసుకున్నారు. నేను నాకు అంత అయితే పెట్టలేను, అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోతుంటే ఆవిడ పర్చేస్ చేసి వెళ్ళిపోగానే నన్ను వెనక్కి పిలిచి మరీ ఒక బ్రాంచ్ 300 రూపీస్‌కి ఇచ్చారనమాట. నేను ఒక్కటే తీసుకున్నాను. మేబీ వచ్చేసిన తర్వాత నాకు 2 తీసుకునుంటే బాగుండేదేమో అని అనిపించింది. బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూద్దాంలే అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాను. చూపిస్తున్నాను కదా, ఎంత వైబ్రెంట్గా ఉందంటే పెట్టినా కూడా లుక్ అనేది చాలా బాగుంది. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ లాగా అనిపించలేదండి. నేను నెక్స్ట్ ఈ హెయిర్ క్లిప్ అయితే తీసుకున్నానండి. నాది కొంచెం లాంగ్ హెయిర్ ఉంటుంది. దాని మీద ఈ రైన్ స్టోన్స్ ఇట్లా చైన్స్ లాగా పెడితే చాలా లుక్ బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. ఇదైతే నాకు స్టార్టింగ్ చెప్పడం 150 చెప్పారు. నేను 2-3 షాప్స్లో కనుక్కున్నాను. ఎక్కడ కూడా 120కి తక్కువ ఇవ్వనన్నారు. బట్ ఒక అబ్బాయి అయితే 100 రూపీస్కి ఇస్తా అన్నారు. సో అందుకే వెంటనే పర్చేస్ చేశాను అనమాట. ఇది 100 రూపీస్‌కి వర్త్ అని అనిపించింది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే కనుక ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానండి. ఏవైనా సరే 60 రూపీసే అని చెప్పి మీకు ఒక స్టాల్ అయితే చూపించాను కదా, అక్కడ నచ్చి ఇవి కొంచెం యూనిక్గా అనిపించాయి. 60 రూపీస్కి అయితే వర్త్ అనిపించి వెంటనే పర్చేస్ చేశాను. ఫ్రెండ్స్, జనాలు అయితే చాలా ఉన్నారు, చాలా రష్గా అయితే ఉంది. మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి వెళ్తారని చెప్తున్నాను అనమాట. చాలా హ్యూజ్ క్రౌడ్ అయితే ఉంది. మేము ఆల్మోస్ట్ అరౌండ్ ఈవినింగ్ 7:00కి బయలుదేరితే కేపీహెచ్బి నుంచి అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి 8:30 అట్లా అయింది. 8:30 నుంచి మేము ఈ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి రిటర్న్ వచ్చేపాటికి నైట్ 2-2:30 అయిందండి. అండ్ నేను పర్ల్ హారం తీసుకున్నానని చెప్పాను కదా, అది ఈ న్యూ మీనా జ్యువెలర్స్ అనే షాప్ నుంచి అయితే తీసుకున్నాను. వాళ్ళు నాకు గ్యారంటీ కార్డు కూడా ఇచ్చారు. ఇది నాకు ఓవరాల్‌గా సైడ్‌న ఎక్స్ట్రా యాడ్ చేయించిన పర్స్‌తో కలిపి 1200 రూపీస్ అయితే పడిందండి. 1200 రూపీస్ దీనికి వర్తా కాదా, లేదా ఎక్కువ పే చేశానా అనేది మీరు నాతో కమెంట్ సెక్షన్‌లో మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి. నాకెందుకో ఎక్కువ పెట్టేసానేమో అనిపిస్తుంది. బట్ నాకు ఎప్పటినుంచో ఇట్లా సింగిల్ లైన్ పర్ల్ మాల చేయించుకోవాలని ఉండే. పెండెంట్ కూడా సింపుల్‌గా పెట్టుకొని అందుకే ఇట్లా హార్ట్ షేప్ పెండెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా సింపుల్‌గా వచ్చినాయి. ఇవి శారీస్ మీద ఇట్లా ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు వేసుకున్నా సరే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. ఇంకా అందుకే 1200 అయినా సరే పర్వాలేదు అని చెప్పి పే చేశాను. నాకు ఎందుకో నెక్కే పట్టేసినట్టుగా ఉంటే అంత నచ్చలేదు. లుక్ అంత బాగా అనిపించలేదు అనమాట. సో ఎక్స్ట్రా 200 పే చేయాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ మీకు పర్సెస్ అయితే చూపించాను కదా, ఏదైనా సరే 250 రూపీస్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఈ బ్రౌన్ కలర్లో ఇదైతే తీసుకున్నాను అనమాట. బ్రౌన్ కలర్ అనేది అన్ని డ్రెస్సెస్కి సెట్ అవుతుంది కదా అని చెప్పేసి మనకి ఇట్లా ముందు చిన్న పాకెట్ ఇచ్చారు. తర్వాత ఇట్లా ఇందులో మనకి వాలెట్ అండ్ అలాగే ఫోన్ ఇంకా చాలా వస్తువులు ఈజీగానే పడతాయి. అండ్ మనకు ఒక సీక్రెట్ జిప్ కూడా ఇచ్చారండి. ఇది 250 రూపీస్కి అయితే నాకు వర్త్ అనే అనిపించింది. బట్ క్వాలిటీ ఎన్నాళ్ళు వస్తుంది అయితే నాకు తెలియదు. నా దగ్గర ఇట్లా థ్రెడ్ చైన్ టైప్ వచ్చినవి, స్లింగ్ టైప్వి లేవన్నమాట. అందుకనే వీటిని తీసుకున్నాను. నెక్స్ట్ అయితే కనుక ఈ అత్తరైతే తీసుకున్నానండి. పిజ్జా కలెక్షన్స్ అనుకుంటా షాప్ ఎదురుగుండా పెట్టుకొని అమ్ముతున్నారు షాప్ ముందు. నేను సెలెక్ట్ చేసుకున్న ఫ్రేగ్రెన్స్ అయితే సనా అనమాట. అండ్ మనకి ఇట్లా చిన్న బాటిల్ 60 రూపీస్, పెద్ద బాటిల్ 120 రూపీస్లో అమ్ముతున్నారు. నేను చిన్నది తీసుకున్నాను. ఇదే అండి మన వీడియో అయితే. మీకు గనన ఎఫర్ట్స్ నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.